రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. 15 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ ను గురువారం విడుదల చేసింది. అందులో 11 మంది ఉత్తరప్రదేశ్ నుంచి, 9 గుజరాత్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా తన సిట్టింగ్ నియోజకవర్గం రాయ్బరేలీ బరిలో దిగుతున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చెయ్యబోరేమో అంటూ జరుగుతున్న చర్చకు బ్రేక్ పడింది. మొన్నటి వరకు రాబోయే ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేస్తారా లేదా అని చర్చలు జరిగాయి. రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయొచ్చని ప్రచారం జరిగింది. అయితే తొలి జాబితాలోని సోనియా గాంధీ పేరును చేర్చడం ద్వారా అలాంటి ఊహాగానాలకు తెరదించింది కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ యూపీలో ఎస్పీ బీఎస్పీతో కలిసి వెళ్తుందా, వారు పెట్టిన కండిషన్లకు ఒప్పుకుంటుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. హస్తం పార్టీకి కేవలం 2 సీట్లు ఇచ్చి మిగిలిన చోట్ల తాము పోటీ చేసేందుకు రెడీగా ఉన్నామంటూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అయితే 11 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎస్పీ బీఎస్పీలకు ఓ రకంగా రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు యూపీతో పాటు తొలి దశలో గుజరాత్లోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వెస్ట్ కి రాజ్ పర్మార్, ఆనంద్ నియోజకవర్గానికి భరత్ సింగ్ సోలంకి, వడోదరాకి ప్రశాంత్ పటేల్, చోటా ఉదయ్పూర్ నుంచి రంజిత్ మోహన్ సింహను కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఇక యూపీలో రాహుల్, సోనియా స్థానాలతో పాటు మరో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.